హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాన్స్కరం అఫీషియల్. ఇవాళ అయితే మనం సైకిల్ షాప్కి వచ్చేసామన్నమాట. దేవాంశ్ చాలా ఫీల్ అయ్యాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కొత్త సైకిల్ తెచ్చుకొని దేవాంశ్ని ఎక్కిరిస్తే అందుకే దేవాంశ్కి కొత్త సైకిల్ ఇప్పిద్దాం, అలాగే అయాన్ష్ కూడా సైకిల్ తీసుకుందాం, స్కూల్కి వెళ్తున్నాడు కదా అని వచ్చాం. దేవాంశ్కి అయితే తెలియదు దేవాంశ్ ఇక్కడ మనం సైకిల్ తీసుకుంటున్నామని, ఎందుకంటే హరివర్ధన్కి అని చెప్పాం కదా. దేవాంశ్ చూద్దాం, దేవాంశ్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో, పాపం వాడు ఎలా ఫీల్ అవుతాడో చూడండి. చాలా బాధపడ్డాడు, వాడికి సైకిల్ లేదు హరివర్ధన్కి అని సైకిల్ చెప్పినప్పుడు. ఇంకా వాడికైతే బర్త్డేకి ఇప్పిద్దామని చెప్పాము. ఇంటికి వెళ్ళాకైతే రివీల్ చేసామన్నమాట. చూడండి, మధ్యలో ఏడుస్తాడు కూడా దేవాంశ్, నాకు కావాలి సైకిల్ అని చెప్పి. దేవాంశ్కి అయితే ఇంకా పెద్ద సైకిల్, అయాన్స్కి కూడా కొంచెం పెద్దగానే తీసుకున్నాం అనమాట. ఒక్కొక్క దేవాంశ్కి అయాన్స్కి సేమ్ రేట్ చెప్పాడు అనమాట. వాడు సైకిల్ 5,000 అని చెప్పాడు. ఇంకా లాస్ట్లో అయితే బార్గెనింగ్ చేసి ఇద్దరికి కలిపి 9,000కి తీసుకున్నాం. ఇంకా ఎయిర్ పంప్ కూడా తీసుకున్నాం అనమాట. దాంతోపాటు మేము మర్చిపోయామన్నమాట, సైకిల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేస్తారు కదా, అది చేయించుకోలేదు. అలాగే టైట్ చేయించుకొని వచ్చేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి అయాన్స్ని దేవాంశ్ని ట్రయల్ చేయమని చెప్పామన్నమాట. వాడు అతని నుండి పెద్దగా అయిపోతాయి సైకిల్ షాప్ అతను చెప్పాడు. చూడండి, చాలా ఉన్నాయి రెడ్ కలర్లో. అంటే అయాన్స్కి అయితే ఎల్లో కలర్ సైకిల్ నచ్చింది, కానీ మేము రెడ్ ఇంకా స్కై బ్లూ కలర్ తీసుకున్నాం అయాన్స్కి. మళ్ళీ ఏం కావాలి అయాన్స్ అంటే అక్కడ రిపేరింగ్కి కార్ పెట్టారనమాట, ఆ కార్ కావాలని చూపిస్తున్నాడు ఇక్కడ. ఇంకా ఫైనల్గా అయితే ఈ 2 సైకిల్స్ తీసుకున్నాము. ఇది దేవాంశ్ కోసం తీసుకున్న సైకిల్, ఇంకా ఇదేమో అయాన్స్ కోసం తీసుకున్న సైకిల్. 2 సేమే ఉన్నాయి, కాకపోతే కొంచెం కలర్ డిఫరెంట్, ఇంకా సైజ్ డిఫరెంట్ అనమాట, అంతే. ఇంకా చూడండి, దేవాంశ్ ఏడుస్తున్నాడు హరివర్ధన్కి అని చెప్పాము ఇక్కడ, అందుకే దేవాంశ్ అలా అయిపోయాడు. ఫిట్టింగ్ చేయించాము, టైట్ చేయించాము, కానీ బెల్ వేయటం మర్చిపోయాము అనమాట. రేపు వెళ్ళి అడుగుదామని వదిలేసాము. ఇంకా అప్పుడు కూడా మేము క్లోజింగ్ టైంకి వెళ్ళాము కదా. దేవాంశ్ పేరు పంపించి మా మధ్య ఏడిపించాడు ఇక్కడ, అంతే. ఇంకా ఇంటికి వచ్చాక కూడా దేవాంశ్ అలానే ఏడుస్తూ ఉన్నాడు. ఫైనల్గా అయితే ప్రియా రివీల్ చేసింది, కాకపోతే వాడు నమ్మట్లేదు. ప్రియా చెప్పక కూడా మళ్ళీ వీళ్ళు ఏమంటారా అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. చూడండి, పోయే ముందు నుంచి మీకే సైకిల్ వయసు అడుగు. సైకిల్ ఎవరికే సైకిల్ వాడడానికి కదా. హ్యాపీయా నీకేనా? అంచు నువ్వు కూడా ఎక్కువ. స్ట్రైట్ బెండ్ కాకు. ఇంకా చాలు దిగు. అందరు అబద్ధాలు వద్దు, ఇంకా సైకిల్ వద్దు, వద్దు దూరం జరుగురా. బర్త్డే టైం ఉందిగా, నేను బాగా అయిపోయింది. దేవాంశ్కి అయిపోయింది ఇక ఇచ్చాడు. యువన్స్కి ఏమైంది? ఫోటో తీయాలా? తొక్కుతో నీకు బిస్కెట్ ఇప్పిస్తా. నీకు చాకీ కావాలా? ఎట్లా పిలుస్తుంది అమ్మా, కదిలినమ్మా.